సో ఇప్పుడు మీరు మా ఫస్ట్ వీడియో చూసారు కదా, దీన్ని ఇప్పుడు సిమ్యులేషన్ చేద్దాం. ఓకే, సిమ్యులేషన్ చేయడానికి ఏం వాడతాము? నేను వాడేది జైలింగ్స్ వివాడో. ఓకే, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. జైలింగ్స్ వివాడో ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి. ఇట్ టేక్స్ టైమ్స్, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే, ఫస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే, అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే గుర్తుండవు. ఓకే, అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటే ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడే అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇలా రాగానే నెక్స్ట్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ ఒక ఫోల్డర్ మనకు కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? డెస్క్టాప్కి వెళ్ళండి. డెస్క్టాప్కి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇలా కాదు, ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ ఏదో ఫోల్డర్. ఓకే, డెస్క్టాప్లో ప్రోగ్రామ్స్ ఉంది కదా, నేను ప్రోగ్రామ్స్ పెట్టేసుకున్నాను. ఏదో ఫోల్డర్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఏదో ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఫినిష్డ్. ఏదో ఫోల్డర్లో సేవ్ చేసుకోండి మీ వీడియోని. ఓకే, నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సోర్సెస్లో ప్లస్ సింబల్ యాడ్ సోర్సెస్ చేయాలి. ఓకే, యాడ్ ఆర్ క్రియేట్ డిజైన్ సోర్సెస్. నెక్స్ట్ సో ఇలా విండో రాగానే క్రియేట్ ఫైల్ కొట్టండి. ఓకే, క్రియేట్ ఫైల్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఇచ్చిన పేరెంట్ ఇక్కడ మై డిజైన్, అదే వేస్తా ఇక్కడ. ఓకే, మై -DESIGN డిజైన్. ఓకే, మై డిజైన్ ఒక్కటి కూడా తేడా ఉండకూడదు. ఓకే, డిజైన్. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ పోర్ట్స్ లిస్ట్ అడిగింది, ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్. ఇది మనం సిమ్యులేషన్ టైంలో వేద్దాం. ఓకే, టైపింగ్ చేసే టైంలో, ఇప్పుడు ఇవ్వద్దు. ఓకే, ఎన్ని ఇస్తామో తెలియదు మనకి. ఓకే, మై డిజైన్ చేయగానే ఆటోమేటిక్గా మాడ్యూల్ వచ్చేస్తాయి. ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్. సో ఇక్కడ మనం టైప్ చేద్దాం మనకి ఏం కావాలో. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇనిషియల్. ఒక్కొక్కటి ఎక్కడ పడతా చూద్దాం ఒకసారి. చూడండి, మాడ్యూల్, ఇనిషియల్, బిగిన్, $డిస్ప్లే ఇవన్నీ ఎక్కడ పడతా చూద్దాం ఒకసారి. మాడ్యూల్, ఎన్ని మాడ్యూల్? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ డిజిటల్ సర్క్యూట్. ఓకే, ఏదైనా సరే మనం బీట్ చేయాలంటే ఇది కావాలి. ఓకే, ఇనిషియల్ అంటే వేరియబుల్స్ ఇనిషియల్ చేయడానికి ఇది వాడతారు. ఓకే, నెక్స్ట్ బిగిన్ ఎండ్. సింగిల్ స్టేట్మెంట్కి బిగిన్ ఎండ్ అవసరం లేదు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ కావాలి. అసలు బిగిన్ ఎండ్ ఎందుకు వాడతారంటే ఈ మల్టిపుల్ స్టేట్మెంట్స్ కంబైన్ చేయడానికి వాడతారు. ఓకే, గ్రూపింగ్ ద మల్టిపుల్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. ఇనిషియల్, నెక్స్ట్ బిగిన్, BEGIN బిగిన్. నెక్స్ట్ బిగిన్ అంటే ఎండ్ రావాలి. ఓకే, ఎండ్. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే చేయాలి ఒక వాల్యూని, $DISP డిస్ప్లే హలో వెరిలాగ్ వరల్డ్, వరల్డ్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం చూడండి ఒకసారి. సేవ్ చేసి దీన్ని రన్ చేయాలి. ఇందులో ఒక్కొక్క వార్డు ఒక ఏంటి అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఫస్ట్ ఇది చూడండి. ఓకే, ఫస్ట్ రన్ సిమ్యులేషన్. వాడుతూ ఉంటే అదే వస్తుంది ఏదైనా సరే. ఓకే, ఎవరికి ఏది రాదు, మనం నేర్చుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, రన్ 1000 naноseconds. ఇది ఎందుకో తావ చూపుతా. ఓకే, నెక్స్ట్ హలో వెరిలాగ్ వరల్డ్. చూసా ఏ టైప్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హలో వెరిలాగ్ వరల్డ్. ఇక్కడ ఏముంది డాక్యుమెంట్లో చూడండి ఒకసారి. ఇది టైప్ చేద్దాం. నెక్స్ట్ ఫర్ సింగిల్ స్టేట్మెంట్ కాపీ చేశాను. చూడండి, మాడ్యూల్ చూడండి, రన్ చేస్తాడు ఒకసారి. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్ ఎస్. రన్ చేయగానే ఆటోమేటిక్గా ఓకే అవుట్పుట్ వస్తుంది, నో ప్రాబ్లం. చూడండి, హలో వెరిలాగ్ వరల్డ్ వచ్చేసింది ఆటోమేటిక్గా.
ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకో స్టేట్మెంట్ ఇస్తాను, ఇది ఇస్తాను చూడండి, మల్టిపుల్ స్టేట్మెంట్స్. జస్ట్ కాపీ చేయడమే, కంట్రోల్ సి, దీన్ని రన్ చేస్తా చూడండి సరే. దీన్ని ఫస్ట్ సేవ్ చేయాలి, సేవ్ చేశాను. నెక్స్ట్ రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్, ఎస్. ఇప్పుడు చూడండి ఏంటి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఏంటి ఇలా రాకూడదు. సో ఎర్రర్ వచ్చింది. సో ఎక్కడ చూడాలి ఎర్రర్, ఓపెన్ మెసేజ్ వ్యూ చూడండి, ఎక్కడ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్ ని డిస్ప్లే మై డిజైన్ 27 లైన్ నెంబర్ ఎందుకు వచ్చింది చూడండి. సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇనిషియల్ ఏం అవసరం లేదు, సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు ఏం అవసరం లేదు, కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో ఖచ్చితంగా కావాల్సిందే ఏంటి, బిగిన్ ఎండ్. సో ఎర్రర్ ఎక్కడ అని చెప్పింది చూసారా, ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది చూడండి, ఎర్రర్ ఇక్కడ చూసుకోవాలి. టూల్ కమాండ్ లాంగ్వేజ్ కూడా చూపించింది ఎర్రర్ అని. ఓకే, మెసేజెస్ చూడండి ఒకసారి, ఇక్కడ బిగిన్ బిఈజిఐఎన్ బిగిన్, నెక్స్ట్ ఎండ్ ది ఎండ్ కదా ఎండ్. ఓకే, రన్ చేద్దాం ఒకసారి చూద్దాం, రన్ సిమ్యులేషన్ చూడండి. చూడండి టూల్ కమాండ్ లాంగ్వేజ్ లో హలో వెరిలాగ్ వరల్డ్ బర్త్ స్లాష్ ఆటోమేటిక్ వచ్చేసింది చూసారా, ఇదే ప్రోగ్రామ్. మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే ఆటోమేటిక్ చెప్పిద్ది ఇక్కడ. ఓకే చూడండి సరే, ఇక్కడ నేను తీసాను, ఎర్రర్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూడండి సరే, ఎర్రర్ ఎందుకు ఎర్రర్ వచ్చింది చూడండి, ఎక్కడ ఎర్రర్, ఓపెన్ మెసేజ్ వ్యూ. ఓకే చూడండి, క్రిటికల్ వార్నింగ్ ఎక్కడ, ఇనిషియల్ 24 లైన్ చూసారా. సో ఇక్కడ ఎర్రర్ ఉంది, దీనికి చూపిస్తుంది ఇక్కడ. సో యాక్చువల్ గా 1 లైన్ బిఫోర్ చూపిస్తుంది ఎర్రర్. ఓకే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, ఈ స్టేట్మెంట్ రాంగ్ వచ్చింది చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఇది పెడితే ఆటోమేటిక్ అదే క్లియర్ అయిపోయి చూడండి. ఇప్పుడు రన్ చేస్తాను, రన్ బిహేవియర్ సిమ్యులేషన్, రన్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఓకే చూడండి, వెరిలో వరల్డ్ బర్త్ స్లాష్. ఓకే ఇంతే, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, నేర్చుకుందాం మెల్లమెల్లగా వెళ్దాం. ఓకే అంతే.